నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు చంద్రసేన. పూర్వం చంద్రగిరి రాజ్యాన్ని ఉగ్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను కఠినుడు, క్రూరుడు, వీరు మిక్కిలి మూర్ఖుడు కూడాను. అటువంటి వాడి కింద కొలువు చేయటం అంటే ప్రధానమంత్రి మొదలుకుని సామాన్య భటుడి దాకా అందరికీ భయంగానూ బాధగానూ ఉండేది. ఉగ్రసేనుడి భార్య పేరు శాంతాదేవి. ఆమె పేరుకు తగ్గట్టే అతి సౌమ్యురాలు, సుగుణవతి, దయాపరురాలును. రాజభవనంలో వాళ్ళు, నగరంలో వాళ్ళు కూడా రాజును చూసి ఎంత భయపడేవాళ్ళో తమ రాణిని చూసి అంతగా జాలిపడేవాళ్ళు. జాలిపడటం దేనికి అంటే శాంతాదేవికి పిల్లలు లేరు. పిల్లల కోసం ఆమె ఎంత తప్పించిపోతోందో ప్రజలు కూడా అంతే తప్పించిపోతున్నారు. శాంతాదేవి కడుపున ఒక నలుసు పుడితే ఆ బిడ్డను రాజుగా ప్రకటించి ఉగ్రసేనుడిని అడవులకు తరిమేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతలా విసిగిపోయారు ఆ ప్రజలు ఉగ్రసేనుడితో. ఉగ్రసేనుడు నిస్సంతుగా చనిపోతే రాజ్యం ఏ పరరాజు పాలవుతుందోనని మంత్రి మొదలైన వారి భయం. ఇలా ఉండగా చంద్రగిరి నగరానికి ఒకనాడు ఒక ముని వచ్చాడు. ఉగ్రసేనుడు ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు. రాణి ఆ మునితో తనకు గల సంతాన వాంఛన గురించి చెప్పింది. ముని తన కమండలంలోంచి ఒక పండు తీసి రాణి చేతిలో పెట్టి, అమ్మా, ఈ రాత్రి పడుకోబోయే ముందు దీనిని తిని నిద్రపో. నీకు ఒక ఆడపిల్ల పుట్టి కాలక్రమాన ఈ దేశానికి రాణి అవుతుంది అని చెప్పాడు. ఆ సాయంకాలం ముని వెళ్ళిపోగానే ఉగ్రసేనుడు తన భార్యతో, నువ్వు ఆ ముని ఇచ్చిన పండును తినకు. ఆడపిల్ల పుట్టడం కూడా ఒక వరమేనా? నా అనంతరం నా రాజ్యాన్ని ఒక ఆడది ఏలటం నేను ఎంత మాత్రమూ సహించను అన్నాడు. ఏదో ఒక బిడ్డ అంటూ కలగనివ్వండి. ఆ ముని ఎంతో ఆదరంతో ఇచ్చిన పండును తినకుండా ఉండటం అపచారం. ఆయన మహాత్ముడు అని శాంతాదేవి భర్తను వేడుకున్నది. తన మాట కాదన్నందుకు ఉగ్రసేనుడు మండిపడ్డాడు. ఆ ముని అంత మహాత్ముడైతే నీకు మగపిల్లవాడు కలిగేటట్టు అనుగ్రహించలేకపోయాడా? నన్ను అవమానించడానికి నీకు ఆ పండు ఇచ్చాడు అంటూ ఆ ధూర్తుడు ముని ఇచ్చిన పండును తెచ్చి బలం కొద్దీ దూరంగా విసిరివేశాడు. అదే సమయానికి ఒక కాపు స్త్రీ పొలం నుంచి గడ్డి తట్ట ఎత్తుకుని నెత్తిన పెట్టుకుని రాజభవనం పక్కగా తన ఇంటికి పోతున్నది. రాజు విసిరిన ఆ పండు ఆ కాపు మనిషి నెత్తిన ఉన్న గంపలో పడింది. ఆ మనిషి తన తట్టను ఇంటికి తీసుకుపోయి గడ్డిని పశువులకు వేయటానికి గాను తట్ట వంచేసరికి అందులో ఉన్న పండు కనబడింది. అది తన తట్టలోకి ఎలా వచ్చిందో ఆ మనిషికి అస్సలు అర్థం కాలేదు. ఏ దేవతలో ఆకాశం నుంచి ఆ పండును పడేసి తనను అనుగ్రహించి ఉంటారని అనుకుని ఆమె ఆ పండును భక్తిగా కళ్ళకు అద్దుకుని తినేసి పడుకుని నిద్రపోయింది. ఆ కాపు మనిషి రాణి కన్నా కూడా పెద్ద వయసులోది. ఆమెకు పిల్లలు లేరు. కానీ ఈ పండు తిన్న కొద్ది కాలానికే ఆమె గర్భవతి అయింది. తాను గర్భవతి కావటానికి పండే కారణమే ఉంటుందని ఆమె తన మొగుడుతో చెప్పింది. క్రమంగా ఈ సంగతి చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలిసింది. కానీ ఎవ్వరూ నమ్మలేదు. అలాంటివి పేదవాళ్లకు జరగవు. ఏ మునీశ్వరుడో ఏ మహారాణికో పండిస్తే అది తిన్న ఫలితంగా పిల్లలు పుట్టి వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు. అంతేగాని పేద కాపు స్త్రీలకు అలాంటివి సాధ్యం కాదు అనుకున్నారు అందరూ. కాలక్రమాన కాపు మనిషికి ఒక ఆడపిల్ల కలిగింది. ఆమె ఆ బిడ్డను తీసుకుని నగరంలోని దేవి ఆలయానికి వెళ్ళి తన శక్తి కొద్దీ దేవికి ముడుపులు చెల్లించింది. సరిగ్గా అదే సమయానికి రాణి శాంతాదేవి కూడా ఆలయానికి వచ్చింది. ఒక సామాన్య కాపు మనిషి చేతిలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న పసిగుడ్డును చూసి ఆశ్చర్యపడి, ఎవరి బిడ్డే ఇది అని అడిగింది. కాపు మనిషి తాను పండు తిన్న కథనంతా చెప్పింది. వివరాలన్నీ విన్నాక రాణికి అసలు సంగతి బోధపడింది. తాను తినవలసిన పండును ఈ కాపు మనిషి తిని తాను కనవలసిన పిల్లను ఈమె కన్నది. ఆ పిల్ల పెరిగి పెద్దదై తమ రాజ్యాన్ని తప్పక ఏలుతుంది. ఆ మహాముని నోటి మాట అబద్ధం కాదు. అందుచేత రాణి ఆ కాపు మనిషితో, వసే, ఈ బిడ్డ అచ్చగా నీ బిడ్డ అనుకోకు. ఇది నా బిడ్డ కూడాను. దీనికి ఏ లోటు రానివ్వకు. దీన్ని రాణివాసంలో పెంచినట్టుగా పెంచుదాం అన్నది. కాపు మనిషి ఆనంద పారవస్యంలో మునిగి తేలుతూ రాణికి 1000 దండాలు పెట్టింది. ఆనాటి నుంచి ఇద్దరు ప్రతి సాయంకాలము దేవి ఆలయంలో కలుసుకునేటందుకు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత శాంతాదేవి తన భవనానికి దగ్గరలోనే ఒక బాలక్రీడా మందిరం కట్టించి దాన్ని కనిపెట్టుకు ఉండటానికి కాపు దంపతులకు అందులోనే వసతి కలిగించింది. అక్కడికి నగరంలోని ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలు వచ్చి రకరకాల ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళు.
వాళ్ళ ఆటలు చూసే నెపం మీద రాణి రోజు సాయంత్రం అక్కడికి వచ్చి కాపు కుమార్తెను ఆడించేది. ఆ బిడ్డకు చంద్రసేన అని రాణి నామకరణం చేసింది. చంద్రసేన అవడానికి కాపు కూతురి అయినా మిగిలిన కులీనుల బిడ్డలకు ఎందులోనూ తీసిపోయేది కాదు. అందరితో పాటు చదువుకున్నది. మగపిల్లలతో సమంగా విలువిద్య, కత్తిసాము, గుర్రపస్వారీ నేర్చుకున్నది. ఆ పిల్ల ధరించే దుస్తులు, ఆభరణాలు చూసి ఆమె కాపపిల్ల అని ఎవ్వరూ అనుకునేవారు కారు. చంద్రసేన 16 ఏళ్ల వయసుదై ఉండగా రాజుకు ఆమె జన్మరహస్యం తెలిసింది. తాను పారేసిన పండు వృధా పోలేదు. దాన్ని ఎవరో తక్కువ జాతి స్త్రీ తిని తన రాజ్యానికి వారసురాలైన పిల్లను కన్నది. ఉగ్రసేనుడు ఇది సహించలేకపోయాడు. ఈ రహస్యం తన భార్యకు మొదటి నుంచి తెలుసునని, పాముకు పాలు పోసి పెంచిన విధంగా ఆమె ఈ పిల్లను చాటుగా సాగుతున్నదని కూడా రాజు తెలుసుకున్నాడు. ఆయన వెంటనే తన రాణిని కారాగృహంలో పెట్టించి చంద్రసేనను చంపమని తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. బాలక్రీడా మందిరాన్ని మూసేశారు. చంద్రసేన తల్లిదండ్రులైన కాపు దంపతులకు దేశ బహిష్కారం విధించబడింది. రాజభటులు చంద్రసేనను చంపటానికి నగరం వెలుపలకు తీసుకుపోయారు. కానీ వాళ్ళు ఆమెను చంపలేదు. తమ రాణిని కారాగృహంలో ఉంచినందుకు వాళ్లకు రాజుపైన చాలా కోపంగా ఉన్నది. అందుకని వాళ్ళు చంద్రసేనకు తమ గుర్రాలలో ఒకదాన్ని ఇచ్చి అరణ్యంలోకి పారిపోమ్మని చెప్పి ఒక అడవి మృగాన్ని చంపి తమ నెత్తురు కత్తులను రాజుకు చూపించారు. అరణ్యంలోకి పారిపోయిన చంద్రసేన తిన్నగా ఒక అటవికుల పల్లెకు పోయింది. ఈ అటవికులు నిజానికి అరణ్యవాసులు కారు. ఒకప్పుడు చంద్రగిరిలోనే ఉండిన ఒక తెగకు చెందిన వాళ్ళు కొన్ని రాజ్యశాసనాలను ధిక్కరించడం చేత ఉగ్రసేనుడు వారిని అరణ్యంలోకి తరిమేశాడు. అక్కడ కూడా వాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వక అసమానము వాళ్లపైకి దండు పంపి హింసాకాండ నడిపించేవాడు. అరణ్యంలో చేరి అటవికి జీవితం జీవించే ఈ తెగలోని యువకులు అనేక రకాల యుద్ధతంత్రాలు నేర్చి రాజు తమ పైకి పంపే సేనలను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ వచ్చారు. చంద్రసేన అటవికులకు తన కథ అంతా చెప్పి, మీకు రాజు బాధ లేకుండా చేస్తాను, నా వెంట రాజధానిపైన యుద్ధానికి బయలుదేరండి అన్నది. అటవికుల పెద్దలు కూడబలుకుని సరే అన్నారు. చంద్రసేన మగవేషం వేసుకుని 200 మంది అటవిక యోధులను మాత్రమే వెంట పెట్టుకుని చంద్రగిరికి బయలుదేరింది. నిరాయుధులుగా వచ్చే వారిని చూసి ఎవ్వరూ అడ్డగించలేదు. చంద్రసేన తన అటవికులతో ముందుగా ఆయుధగారానికి వెళ్ళి దొమ్మి చేసి ఆయుధాలు సంపాదించింది. తర్వాత అందరూ కలిసి రాజభవనం మీద దాడి చేశారు. ఉగ్రసేనుడు ఒక్కతే కత్తి తీసుకుని పోరాడి వీరమరణం పొందాడు. తరువాత ఆమె సింహాసనం మీద కూర్చుని సభికులు అందరినీ పిలిచి వారి అనుమతితో రాణి అయింది. శాంతాదేవికి కారాగార విమోచనం కలిగింది. కాపు దంపతులు తిరిగి వచ్చారు. చంద్రసేన పట్టాభిషేకం చాలా వైభవంగా జరిగింది. ఆమె కథను పాటలు కట్టి పాడారు. ఆ తర్వాత ఆమె అటవికులకు అందరికీ నివాసాలు తిరిగి ఏర్పాటు చేసి వారిలో మహాసూర్యుడైన యువకుడిని పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేసింది. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే మీరు లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక పెట్టండి. చాలామంది కామెంట్లు పెట్టడం లేదు, లైక్ కూడా చేయటం లేదండి. ఆ రెండు మీరు చేస్తే అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.